ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రిని గారబం చేసి చెడగొట్టారు మీరంతా. మాటలు రాని పసిపిల్లని క్రమశిక్షణలో పెట్టాల్సింది పోయి సమాజానికి ద్రోహం తలపెట్టేలా తయారు చేస్తున్నారా? తన ఆటలు ఇలా ఎన్నాళ్ళని సాగనిస్తారు? మిమ్మల్ని అడిగేది. ఏం కావాలో చెప్పు, తీసుకొస్తాను. మిమ్మల్ని ఏదో తీసుకురండి అని చెప్పడం లేదు. నేను అడిగే వాటికి సమాధానం చెప్పండి చాలు. అడుగు. గాయత్రి గురించి అడిగాను కదా. ఎక్కడుందనే? మా అక్క దగ్గరే తగలడిందని తెలుసు. మంచిగా మాట్లాడు, లేకపోతే ఈ వైరుతో నీ గొంతులో నుండి మాట బయటికి రాకుండా అడ్డంగా కట్టేస్తాను. నేను ఆ పిల్ల ఆగడాలని అడ్డుకోమని చెప్తుంటే నా నోరే మూయించాలని చూస్తున్నారా? పాపని తగలడింది, పలానా చోట పడుంది అని ఒక వస్తువులా పోల్చి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడితే నీ సంగతి వేరేలా ఉంటుందని హెచ్చరిస్తున్నాను. అరే, మీకు మిమ్మల్ని కన్న తల్లి కన్నా ఆ పిల్ల ఎక్కువైందా? మా అక్కకు 2 కూతుళ్ళు. ఒకరు కాకపోతే ఇంకొకరుంటారు. ఒకరెందుకు లేకుండా పోతారు? అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. నేను చెప్పేది పూర్తిగా వినండి. మీ అమ్మే గనుక పోయారే అనుకోండి, మళ్ళీ మీకు అమ్మ వస్తుందా? నయిని వదినే నాకు అమ్మ. ఆహా, తిలోత్తమత్త ఎవరో మరి? అన్నావుగా అత్త అని. మీ అమ్మ అయితే కాదంటారు. మీరు ఎంత అన్నా సరే నిజాన్నైతే మార్చలేరుగా. తెలుసు కదా, గాయత్రి పాప చేతిలో మీ తిలోత్తమ అత్తయ్య కథ ముగుస్తుంది అనడం పచ్చి నిజం. ఇంకా ఎందుకు నాతో వాదిస్తావు? అంటే మీరు తిలోత్తమత్తయ్యకి ఏం జరిగినా నింపాదిగా ఉంటారన్నమాట. అవునులే, గాయత్రి వల్ల కరెంట్ షాక్ కొడుతుంది, కాపాడండని మీ అన్నయ్య మీ అమ్మ మొత్తుకుంటే చూస్తూ నుంచున్నారు కానీ ఏ ఒక్కరు, ముఖ్యంగా మీరు, ముందుకు అడుగు వేయలేదు. హే, మెంటల్లా నీకు? అప్పుడు గాయత్రికి పవర్ స్టేషన్లో కరెంట్ ఎంత ఉంటుందో అంతుంది ఒంటి నిండా. నేను టచ్ చేసినా బూడిదవుతాను. ఆహా, మరి ఆ పిల్లకేం కాలేదు మరి? ఎందుకుంది? చెప్పాను కదా, గాయత్రి పెద్దమ్మ అంటేనే ఒక పవర్. తను కాలదు, కాల్ చేస్తుంది. గుర్తుపెట్టుకో. వెళ్ళా. వీడు ఆ పిల్లని ఎత్తుకురాగలడా? బరువుంటుందని కాదుగాని జంతర్కి మంతర్ టైప్ గాయత్రి పాప. ఇక్కడ మునిగి అరక్షణంలో ఇంకెక్కడో తేలి కంగారు పుట్టించే రకం. మమ్మీ మమ్మీ ఎత్తుకొచ్చాను, తీసుకో. రేయ్ మమ్మీ, నా చేతికిస్తావేంట్రా? మంట పుట్టదా? ఓ నిజమే కదూ, మర్చిపోయాను మమ్మీ. త్వరగా లగేజ్ బ్యాగ్ తీ మమ్మీ. రెడీగా ఉంది. హే పాప, ఇందులో పడుకో. మనం అలా పిక్నిక్ వెళ్ళొద్దాం, సరేనా? రే ఆగు. అలా పెట్టేస్తే దాని అరుపులు వినిపిస్తే మనల్ని ఆడుకుంటారు. ఏం చేద్దాం? ఇలా బోర్లా పడుకోబెడదామా మమ్మీ? అది కాదురా అమ్మాయిక, తన మీద బట్టలు వేసి పెడదాం. గుడ్ ఐడియా. ఇదిగో పాప. ఉండు. పాప, ఇలానే ఉండు. ఇంకొన్ని తీసుకో. నా చీరలు కూడా కొన్ని పెడదాం. అలాగే మమ్మీ. డూ ఇట్ ఫాస్ట్. పద పద. గుడ్ జాబ్ మై బాయ్. మమ్మీ, నేను బాయ్, పాప గర్ల్. బేబీరా మీ పెద్దమ్మ, పాపం. చలో మమ్మీ, బ్యాగ్ను బాల్కనీలోంచి కింద పడేసి మనం దర్జాగా హాల్లో నుంచి వెళ్ళిపోదాం. సౌండ్ వస్తే మన మీద డౌట్ వచ్చి
దాన్ని గనక అందులో చూశారంటే మనిద్దరినీ టెర్రస్ మీద నుండి పడేస్తారు. అమ్మో వద్దులే. మరి ఈ పిల్ల కేరమంటే అమ్మా అన్న పదం తప్ప ఏమీ రాకపోయినా దాని ఏడుపు కూడా వినపడకూడదు అంటే నువ్వు మొబైల్లో పాట పెట్టు, సౌండ్ పెంచి. అది వినుకుంటూ కారెక్కు. ఆ తర్వాత పిల్ల బతికే ఉంటే దాని లక్. ఇందులో ఉంది భలే కిక్కు. పద మమ్మీ. అత్తయ్య బాగా జడుచుకుందనుకుంటా, ఇటువైపే రావడం లేదు. కరెంట్ షాక్ పెడతాం, చెయ్యి తగిలితే మంట పుట్టిస్తామని గాయత్రి పాప చెప్పకుండానే బెదిరించే పనులు చేస్తే ఎవరికైనా గుండెదడగా ఉండదా? నువ్వేం ఫీల్ అవ్వకు, మా అమ్మకి గుండె లేదు. విచిత్రంగా ఉందే, అలా ఎలా బతకగలుగుతుంది? లేదంటే పూర్తిగా లేదని కాదు బామ్మ, మనసే లేదని విక్రాంత్ బాబు ఉద్దేశం. హాస్ అన్నట్టు గాయత్రిని రెచ్చగొట్టకుండా ఉంటే వాళ్ళ జోలికి వెళ్లేదే కాదు. పసిపిల్లని చూడకుండా కేడిల్లా బెదిరించారు. తనకి చిర్రెత్తుకొచ్చి కరెంటు వైర్నే ఎత్తుకొచ్చింది. అబ్బబ్బా ఏంటా గోలా? బావగారు పాటలు వినుకుంటూ వస్తున్నారు. వింటే పర్వాలేదు కానీ మమ్మల్ని చూడండి అన్నట్టు అలా మెలికలు తిరుగుతుంటేనే కష్టంగా ఉంది. ఆగండి బావగారు. ఏమండి? అబ్బా, ఏమండి? ఆగండి బావగారు, ఆగండి. ఆపండి. పాట నా డాన్సా? మీరు ఊగడం ఆపండి. చూసే కొద్దీ సుస్తే ఎలాగా ఉంది. ఈ పాటికది మూర్చిపోయి ఉంటుంది. ఆపేరా రేయ్, ఆపరా. ఓకే మమ్మీ. ఏం ఖర్చుందో అనుకున్నాను, బాగానే ఉన్నాడైతే. ఐఎమ్ ఫైన్ బామ్మ. మమ్మీ వెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నారు? అబ్బా ఏంటిది నైని, అలా అడుగుతావేంటి నువ్వు? వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని నీకు తెలుసు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.